ఒక ఫైర్ బ్రాండ్గా అనేక విషయాలలో గత 2 సంవత్సరాలుగా తన వాణి ద్వారా మరి అటు ప్రభుత్వాన్ని మెడలు పెంచే విధంగా, ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా, మరీ ముఖ్యంగా కరోనా నేపథ్యంలో అనేక రకాల సమస్యల్ని, కరోనా మరి వైద్యపరంగా ప్రభుత్వం విఫలమైన విషయంలో కావచ్చు, ప్రధానంగా పోతిరెడ్డిపాడు విషయంలో కావచ్చు, ప్రైవేటు కళాశాలల అధ్యాపకుల విషయంలో కావచ్చు, ఒకటే రైతాంగం విషయంలో రైతులు ధాన్యం సరిగ్గా కొనుక్కోలేకపోతున్న విషయంలో కావచ్చు, అనేక రకాలుగా మరి సోషల్ మీడియా ద్వారా మనం చెప్పిన తర్వాత, మనం స్పందించిన తర్వాత, మన వర్కింగ్ ప్రెసిడెంట్ వాణి అంటే వినిపించిన తర్వాత ఆ సోషల్ మీడియా రూపంలో మరి ముఖ్యమంత్రికి మనం కళ్ళు తెరిపించడం, ఈ రాష్ట్రంలో వైద్యం ఏ రకంగా ఉంది, విద్య ఏ రకంగా ఉంది, ఏ రకంగా కరోనా వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటికప్పుడు మరి తన వాణి ద్వారా ప్రభుత్వ కళ్ళు తెరిపించి, మరి అదే వాణిని ఒక చట్టసభల్లో వినిపిస్తే, ఒక చట్టసభల్లో నాకు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, మరి అది నేను చెప్పాలనో నాకు తెలియదు, కానీ చెప్పిన హామీ అమలు చేయకపోతే, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకపోతే తెలంగాణలో మన అక్కజనులను అనునిత్యం వాడుతుంటారు ఒక మాట. మరి మీరు ఏమనుకోకపోతే చెప్తా, మీడియాలో కూడా అందరూ చూస్తారు ఈయనేది ఇట్లా మాట్లాడి అనుకోవచ్చు. ఇయ్యకపోతే, ఎందుకంటే నిజంగా మనం సత్తా జాటదలిస్తే 6 నెలలనే మనం శాసన మండలిలో ఉంటాం, మన యువ తెలంగాణ ద్వారా మన వాణిని వినిపిస్తాం. ఏమ్రా బాడుకోవు, ఇచ్చిన హామీలు ఉద్యమ ఆకాంక్షలు ఎందుకు నెరవేర్చలేవని చెప్పి అదే అసెంబ్లీలో గల్ల పెట్టి అడిగే దమ్ము ధైర్యం నాకుంది. నేను వరంగల్ బిడ్డను, వరంగల్ బిడ్డగా ఒక రాణి రుద్రమ పేరు మా అమ్మ నాయన నాకు పెట్టిండ్రు, ఆ పేరు నిరూపించుకొని తెలంగాణ వచ్చినాక ఎందుకు హామీలు నెరవేర్చలేవని చెప్పి గల్లా పెట్టి నిలదీయగలిగేటువంటి సత్తా నాకు ఉంటుంది. మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే నేను చేయగలుగుతా అని చెప్పిన తర్వాతనే రాష్ట్ర కమిటీలో నిర్ణయం తీసుకొని ఈరోజు రాణి రుద్రమ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ప్రకటిస్తా ఉన్నాము.